హాయ్ వ్యూయర్స్, ముందుగా శ్రీ ప్లవనామ ఉగాది శుభాకాంక్షలు. మనకు ఉగాది అంటే చాలా స్పెషల్ కదండి. ఇంగ్లీష్ వాళ్ళకి న్యూ ఇయర్ ఎలాగో మనకి ఉగాది అంటే కొత్త సంవత్సరంతో లెక్క కదండి. ఈ ఉగాది అయితే నేను చాలా బాగా చేసుకున్నాను, మీరు కూడా చాలా బాగా చేశారని అనుకుంటున్నాను. పొద్దున్నే లెగడము, ఇట్లా శుభ్రం చేసుకోవడం, ఇంటి ముందు చాలా అందంగా ముగ్గు పెట్టుకోవడం, పూజకి అంతా సిద్ధం చేసుకోవడం, దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం, దేవుడి సామాన్లన్నీ తోముకొని చాలా శుభ్రం చేసుకొని అన్నీ ముందుగానే ఏర్పాటు చేసుకొని పుష్పాలతో అలంకరించుకొని, ఇంకా మనకి మన హిందువులైతే ఉగాది అంటేనే ఫస్ట్ ముందు దేవుడికి పూజ చేసుకొని ఉగాది పచ్చడి చేసుకోవడం కదండి. సో నేనైతే పువ్వులతో అలంకరించాను దేవుళ్ళకి. చాలా సింపుల్గా, చాలా కొంచెం తొందరగా అయిపోయేలాగా అలా అలంకరించాను. పువ్వులైతే అవి చామంతి పూలు కాదు, అలాగని బంతి పూలు కాదు, గడ్డి పూలు అంటారు కదా, చామంతి పువ్వులా ఉంటుంది కానీ చామంతి పువ్వు కాదు. అవి ఒక్కరోజు సాయంత్రంలోకే వెళ్ళిపోతాయి, పొద్దున్న మొత్తం చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ నాగ్పూర్లో అయితే అవే దొరుకుతాయి. ఇదివరకు అయితే బంతిపూలు గట్రా ఉండేవి కానీ ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బంతిపూలు కూడా లేవు. ఇంకా ఆ పువ్వులతోనే అవి చాలా అలంకరించాను. దేవుడి ఫోటోలకి కొత్తగా మళ్ళీ గంధం రాసి బొట్లు పెట్టుకొని చాలా నీట్గా చేసుకొని, దేవునికి అలంకరించుకొని పూజ చేసుకొని, చిన్న పాప ఉంది కదండి, ఆ పాప లెక్క ముందే అన్నీ చేసుకొని ఆ తర్వాత తను లెక్కొట్టి తనకి అన్ని స్నానం చేయించి ఆ తర్వాత అందరం కలిసి పూజ చేసుకున్నాం. నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ టైం కుదరలేదు. అందుకే నేను అప్పుడు షూట్ చేసిన వీడియోకే ఇప్పుడు ఎడిట్ చేసి మీకు పెడుతున్నాను. చూసారు కదా ఎంత నీట్గా అలంకరించుకున్నాను, చాలా సింపుల్గా, చాలా తొందరగా అయిపోయేలాగా. మీకు కనిపిస్తుంది కదా గౌరీదేవులు, అవైతే నేను భీమవరంలో తీసుకున్నాను, మావళ్ళమ్మ గుడి దగ్గర. స్టీల్తో కొట్టు ఉంటుంది కదండి, మా బాబాయ్ షాప్ అనమాట అది. ఆ షాప్లో ఇవి స్టాక్ వచ్చినాయి అంటే నేను వాట్సాప్లో చూసి నేను తీసుకున్నాను. అమ్మాలు తీసుకొచ్చారు. ఒకవేళ మీకు కావాలంటే కనుక వెళ్ళండి, షాప్కి వెళ్ళి తీసుకోండి. అవి తప్పనిసరిగా స్టాక్ ఉన్నట్టు ఇప్పుడు కూడా ఉంటాయి, ఎందుకంటే బయట నుంచి తీసుకొస్తారు కాబట్టి. నేను దాని ఫొటోస్ కూడా లాస్ట్లో అవి నేను ఒకసారి వీడియో చూసి నేను పంపిస్తాను, వీడియోలో పెడతాను, నేను యూట్యూబ్లో చూసుకోండి. లాస్ట్లో కొన్ని ఫొటోస్ తీసాను, ఆ ఫొటోస్ కూడా యాడ్ చేశాను. చాలా సింపుల్గా, చాలా తొందరగా ఉగాది పచ్చడి అన్నీ ఆ తర్వాత లాస్ట్లో కొంచెం పులిహారను బూర్లు కూడా చేశాను దేవుడి ప్రసాదం కింద. మీకు అది గౌరీదేవి సెట్ కావాలంటే మీరు డైరెక్ట్గా మావళ్ళమ్మ గుడి దగ్గరికి భీమవరం వెళ్ళినప్పుడు మావళ్ళమ్మ గుడి దగ్గర ఉంటుంది అనమాట షాపు. సాయి స్టీల్ స్టోర్ అని ఉంటుంది, అక్కడ తీసుకోండి. ఉగాది పచ్చడి అలా డెకరేట్ చేశాను. తర్వాత పులిహోర నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేశాను, మీరు కావాలంటే అలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత మేము ఫొటోస్ దిగాము. ఫొటోస్ కూడా నేను లాస్ట్లో పెట్టానుగా చూడండి. సో ఇంతటితో నేను వీడియో ఎండ్ చేద్దాం అనుకున్నాను. బాయ్ బాయ్, హ్యాపీ ఉగాది ఆల్.